నేను భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సూపర్ 8 మ్యాచ్ నిజంగా ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్లా ఉంది. భారత్ ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ఇది భారత్ అభిమానులకు భారీ ఊపిరి పీల్చుకునే విజయం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టర్స్ చేస్ 40, జేసన్ హోల్డర్ 37 నాటౌట్, రోహ్మాన్ పావెల్ 34 నాటౌట్తో రాణించారు. భారత బౌలర్లలో బూమ్రా 2 వికెట్లు తీశాడు. లక్ష్యం 196 పరుగులు. ఇది సవాల్తో కూడిన టార్గెట్. కానీ ఛేదనలో భారత్ ఓపెనర్ సంజు శాంసన్ అదరగొట్టేశాడు. 50 బంతుల్లో 97 నాటౌట్, 12 ఫోర్లు, 4 సిక్సర్లతో ఒక అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇది టీ20 వరల్డ్ కప్లో చేజ్లో భారత ఆటగాడు చేసిన అత్యధిక స్కోర్లలో ఒకటి. తిలక్ వర్మ 27, సూర్యకుమార్ యాదవ్ 18, హార్దిక్ పాండ్యా 17తో సపోర్ట్ చేశారు. చివరికి 19.2 ఓవర్లలో 198 తేడాతో గెలిచింది. 4 బంతులు మిగిలి ఉండగానే సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. ఇతని ఇన్నింగ్స్ ధైర్యవంతమైనది, క్లినికల్గా ఉంది. ఇది భారత్ సెమీస్ ఆశలను బతికించింది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ మ్యాచ్కు ముందు జియో న్యూస్లో హర్నామానా హై ప్రోగ్రాంలో మాట్లాడాడు. పాకిస్తాన్ సెమీస్కు చేరుతుందా అని అడిగితే పాకిస్తాన్ చేరినా చేరకపోయినా పర్వాలేదు, భారత్ మాత్రం చేరదు అని ధీమాగా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని అంచనా వేశాడు. వెస్టిండీస్ భారత్ను ఈజీగా ఓడిస్తుందని కూడా ప్రకటించాడు. కానీ ఏమైంది? అమీర్ అంచనాలు పూర్తిగా తప్పిపోయాయి. భారత్ సెమీస్కు చేరుకుంది. దీంతో సోషల్ మీడియాలో అమీర్పై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. పాకిస్తాన్లోనూ ఇతర దేశాల్లోనూ ట్రోలింగ్ జోరుగా సాగుతుంది. ఏమైందిరా, చప్పుడు చేస్తలేవనే సినిమా డైలాగ్తో ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. క్రీడల్లో అంచనాలు వేయటం సహజమే, కానీ మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనే చివరి నిర్ణయం చేస్తుంది. సంజు శాంసన్ ఇన్నింగ్స్ దాన్ని మరోసారి నిరూపించాయి. మాటల కంటే మైదానంలో ప్రతిభే గొప్పదని భారత్ మరోసారి నిరూపించింది. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ మ్యాచ్కు ముందు జియో న్యూస్లో హర్నామానా హై ప్రోగ్రాంలో మాట్లాడారు. పాకిస్తాన్ సెమీస్కు చేరుతుందా అని అడిగితే పాకిస్తాన్ చేరినా చేరకపోయినా పర్వాలేదు, భారత్ మాత్రం చేరదని ధీమాగా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో కూడా భారత్ ఓడిపోతుందని అంచనా వేశాడు. వెస్టిండీస్ భారత్ను ఈజీగా ఓడిస్తుందని కూడా ప్రకటించాడు. కానీ ఏమైంది? అమీర్ అంచనాలు పూర్తిగా తప్పిపోయాయి. భారత్ సెమీస్కు చేరుకుంది. దీంతో సోషల్ మీడియాలో అమీర్పై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. పాకిస్తాన్లోనూ ఇతర దేశాల్లోనూ ట్రోలింగ్ జోరుగా సాగుతుంది. ఏమైందిరా ఇప్పుడు, చప్పుడు చేస్తలేవనే సినిమా డైలాగ్తో ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. క్రీడల్లో అంచనాలు వేయటం సహజమే, కానీ మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనే చివరి నిర్ణయంగా చేస్తుంది. సంజు శాంసన్ ఇన్నింగ్స్ దాన్ని మరోసారి నిరూపించింది. మాటల కంటే మైదానంలో ప్రతిభే గొప్పదని భారత్ తన ఆటతో చూపించింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఇక సెమీస్లో గెలుపు కోసం మరో ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. భారత్ జట్టు ఫామ్లో ఉంది, ఆత్మవిశ్వాసంతో ఉంది.